స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్న మైండ్ ఎక్స్పో 2026 మరి ఇక్కడికి వచ్చే ఎగ్జిబిటర్లు గాని, స్టాల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు అసలు ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి స్ఫూర్తి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అయిన వివి రావు గారు మరి సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. సార్ మన ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నిర్వహిస్తూ ఉన్న ఈ మైండ్ ఎక్స్పో 2026 మన హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. మరి ఇది ఎగ్జిబిటర్లకైనా, స్టాల్ పెట్టుకునే వాళ్ళకైనా గాని ఎలా ఉపయోగపడుతుందట? ప్రస్తుతం మారుతున్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఒక అంత యువతకి అవకాశాలు దొరకడం లేదా బిజినెస్ అవకాశాలు దొరకడమే మారుతున్నటువంటి ఈ సమాజంలో వస్తున్నటువంటి సమస్యలకు సమాధానం దొరకబట్టడం. సో ఆ సమాధానాలు దొరకబట్టేటువంటి ప్రయత్నంలోనే ఈ మైండ్ ఎక్స్పో అనేది ఫస్ట్ టైం మన దేశంలో ఒక ఎక్స్పెరిమెంటల్ లెవెల్లో తీసుకోవడం జరిగింది. అది చాలా సమస్యలకు సమాధానంగా ముందుకు వస్తుంది. కాబట్టి ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్, ఇప్పుడు దాదాపు ఇందులో ఒక 25-30 రంగాల సర్వీస్ ప్రొవైడర్స్ ఈరోజు ఈ మన మానసిక ఇమోషనల్ అవేర్నెస్ లాంటి సమస్యలు ఏదైతే ఇప్పుడు పూర్తిగా ఒక కాలేజ్ స్కూల్ స్టూడెంట్ నుండి ఒక వృద్ధుల వరకు మీరు చూస్తున్నారు అన్ని ఏజ్ గ్రూప్స్లో వస్తున్నటువంటి సమస్యలకు మీరు అయితే పేరెంట్ అన్న సమాధానం చెప్పాలి, అంటే దానికి ప్రత్యామ్నాయం చూపించాలి, లేదా స్కూల్స్ అయినా ప్రత్యామ్నాయం చూపించాలి. కానీ ఈ రెండు ప్రాంతాల్లో వీళ్ళకి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయాలు దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక పక్కన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెద్ద ఎత్తున ప్రభావితం చూపిస్తుంది మీడియా ఈరోజు, అలాగే ఇంకో పక్కన పీర్ గ్రూపు, మారుతున్నటువంటి జీవన విధానాలు, అలాగే అన్నిటికన్నా మించి ఈరోజు వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ యొక్క ప్రభావాన్ని అసెస్ చేయడం కానీ, లేదా ఆ ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళి మనం సమాధానం తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయాలు ఎత్తుక్కోవాలి అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు అది ఒక పెద్ద సమస్యగా మారింది ఇప్పుడు సమాజంలో. ప్రతి కుటుంబానికి సంబంధించి, ప్రతి ఆర్గనైజేషన్ సంబంధించి సోషల్గా కూడా ఆలోచించినప్పుడు, లేదా ఇప్పుడు వస్తున్న రాజకీయ కథనాలను కూడా మనం చూస్తే ఒక మానసికంగా ఒక నెగిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతుంది సమాజం అంతా కూడా. దీని నుండి బయటపడడానికి మైండ్ ఎక్స్పో అనేది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ ఈవెంట్స్ను తీసుకురావడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి విషయాలను డిస్కస్ చేస్తూనే దానికి ప్రత్యామ్నాయాలు చూపించడమే దీని యొక్క మూల ఉద్దేశం. సో ఈ ఎక్స్పో ఏదైతే మనం పెడతా ఉన్నాం దాంట్లో ఈ ఎగ్జిబిటర్స్కి ఎవరైతే ఈ మైండ్లో ఎక్స్పోకి స్టాల్స్ లాగా రావాలనుకున్నారో, లేదా వాళ్ళ ప్రోడక్ట్స్ను మనం వాళ్ళు డిస్ప్లే చేయాలనుకున్నారో, దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇంతవరకు ఎవరు ఈ ఎక్స్పెరిమెంట్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం కాబట్టి మీకు అన్ని వర్గాల వారికి ఇందులో అవకాశం ఉంది. సార్ మెయిన్గా హాస్పిటల్స్కి అంటే ఈ ఎక్స్పోలో ఎలాంటి వేదిక అవుతుందా అలాంటి వాళ్ళకు? ఇక్కడ హాస్పిటల్స్ ఈ రోజు వరకు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నాయి. మనం చూసాం హాస్పిటల్స్ ఈరోజు ఒక పేషెంట్ హాస్పిటల్కి వస్తే తనకు ముందు రాగానే తన యొక్క మానసిక స్థితిని అనుగుణంగా వాళ్ళు అంటే ఆయన కౌన్సిలింగ్ చేయగలగడం, తర్వాత ఆయన ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో కూడా ఆయనకున్న మానసిక ఉద్వేగాలను అర్థం చేసుకొని కౌన్సిలింగ్ చేయగలడం, ఆ తర్వాత పోస్ట్ థెరపీ తర్వాత కూడా ఆయన ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఈ 3 సందర్భాలలో ఆ హాస్పిటల్స్కి ఒక పెద్ద గ్యాప్ ఉంది. చాలా ఇన్వెస్ట్ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతా ఉన్నారు, చాలా కష్టపడి చదివినటువంటి ప్రొఫెషనల్స్ అందులోకి వస్తున్నారు, డాక్టర్స్, అక్కడ ఉన్నటువంటి నర్సులు కూడా వస్తున్నారు. కానీ వాళ్ళకి ఈ ఇమోషనల్ అవేర్నెస్ మీద అవగాహన లేకపోవడం, ఉన్నా కూడా కొంత లిమిటెడ్ అవగాహన ఉండడం. కానీ ఇక్కడ బయట చూస్తే చాలా పెద్ద ఎత్తున పేషెంట్ హ్యాండ్లింగ్, తర్వాత హాస్పిటల్స్లో ఇప్పుడు ఉన్నటువంటి వింగ్స్ ఏదైతే ఉన్నాయి అవి సైకలాజీకి సంబంధించిన వింగ్స్ లేవు. డైరెక్ట్గా మీకు అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కానీ ఒక పేషెంట్ను హ్యాండిల్ చేసేటువంటి ఒక సైకలాజికల్ వింగ్ లేదు. అందుకే అది చాలా ఇంపార్టెంట్. అవును సార్. కానీ ఎందుకో హాస్పిటల్స్ ఇప్పటి వరకు వాటిని అడాప్ట్ చేసుకోవడంలో కొంత వెనుకందలు ఉన్నాయి. ఈ ఎక్స్పో అనేది వాళ్ళకు ఒక పెద్ద అండగా ఉంటుంది. ఒక పక్కన పేషెంట్స్కి అవేర్నెస్ వస్తుంది, హాస్పిటల్స్ కూడా ఒక సైంటిఫిక్ వేలో వాళ్ళని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన ఎక్స్పర్ట్స్ అందరు ఇక్కడికి వస్తారు. ఓకే. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి మచ్ మోర్ యూస్ఫుల్ టు ది హాస్పిటల్స్, బికాజ్ వాళ్ళే పేషెంట్స్ని హ్యాండిల్ చేయాలి, వాళ్ళే పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలి. కాబట్టి
ఇప్పుడు వాళ్ళకి ఇంకొక అడిషనల్ డిపార్ట్మెంట్ ఇది కాబోతుంది. హాస్పిటల్ విషయానికి వస్తే బాగానే ఉంది కానీ అండ్ వెల్నెస్ సెంటర్స్కి మాత్రం ఇలాంటి మైండ్ ఎక్స్పో మెయిన్గా ఎలా ఉపయోగపడుతుంది అంటారు? పోస్ట్ కరోనాలో మొత్తం యావత్ ప్రపంచం ఒక మిత్తులో ఉండింది. ఇప్పుడు డెవలప్ అయిన సైన్స్, ఇప్పుడు డెవలప్ అయిన మెడికల్ సైన్స్ అన్ని సమస్యల్ని తీరుస్తుంది. లేదా ఇన్సూరెన్స్ కంపెనీలు మెడికల్ సైన్స్ కలిపితే మొత్తం సమాధానం వస్తుంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే చాలా వరకు వెల్నెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జస్ట్ ట్రీటింగ్ ద బాడీ. మెడికల్ సైన్స్ ఈజ్ డిఫరెంట్. వెల్నెస్ అనేది ఒక హోలిస్టిక్గా ఒక జీవన విధానంలో వస్తున్నటువంటి అన్ని విషయాలను అడ్రస్ చేయడం అనేది వెల్నెస్. ఓకే. ఏదైతే హాస్పిటల్స్లో జరిగేది ఓన్లీ మనకు ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే థెరపటిక్. కానీ వెల్నెస్ ఇది ప్రివెంటివ్. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, జీవితంలో సంతోషంగా ఉండి అవుట్పుట్ బాగా పెరగాలనుకుంటే ప్రివెంటివ్ ఇస్ బెటర్ దెన్ థెరపటిక్. థెరపటిక్ ఎప్పుడు కాస్ట్లీ, థెరపటిక్ ఎప్పుడు పెయిన్ఫుల్, థెరపటిక్ ఎప్పుడు కూడా పోస్ట్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఓకే. ప్రివెంటివ్ ఆల్వేస్ ఈజ్ వెరీ గుడ్. కాస్ట్ కూడా తక్కువ. జీవన విధానంలో ఫుడ్ అంటే మనం తీసుకుంటున్నటువంటి మెలకువలు మానసికంగా లేదా ఫుడ్ పరంగా లేదా మనం జీవన విధానంలో వచ్చే మార్పులు అనేవి మనం నేర్చుకోవడం ద్వారా ఇక్కడ చాలా పెద్ద ప్రమాదాలను మనం అవాయిడ్ చేయొచ్చు. సో వెల్నెస్ సెంటర్స్ ఇప్పుడు ఏదైతే పనిచేస్తూ ఉన్నాయో అంటే ఈరోజు ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, మెంటల్ ఫిట్నెస్ అంటే యోగాలు, థెరపీ, ఇప్పుడు యోగా సెంటర్స్ కూడా వచ్చినాయి, స్పిరిచువల్ సెంటర్స్ వచ్చాయి, స్పిరిచువల్ మెడిటేషన్ సెంటర్స్ వచ్చాయి. వీటన్నిటికన్నా మించి ఫుడ్ థెరపీలు చాలా వచ్చాయి. అవి కూడా వెల్నెస్ కిందకి వస్తాయి. ఫుడ్ థెరపీలు ఇప్పుడు ఈరోజు ఏం చెప్తున్నారంటే ఫుడ్ థెరపీ ద్వారా మీకు అన్ని ప్రివెంట్ చేయొచ్చు సమస్యలన్నీ అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఇట్ అగైన్ రిలేటెడ్ టు ద మైండ్ ఎక్స్పో. ఇక్కడ కూడా ఫుడ్ ఎవరైతే ఫుడ్ ప్రమోషన్ చేస్తారో వాళ్ళకు కూడా ఇది ఒక బంగారు అవకాశం. ఇప్పుడు చాలా ఆయుర్వేదిక్ హోమియోపతి సంస్థలలో ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే మైండ్ ఈజ్ అ కమాండ్ కంట్రోల్ అని చెప్తున్నాం. కానీ ఇది బ్రెయిన్ కనపడేది కనుక దీనికన్నా ముందు దీనికి ఈ బ్రెయిన్కి సరైనటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి మైండ్ మనకు కావాలంటే ఫస్ట్ దాని మూలం గట్లో ఉంది. అంటే ఆ న్యూట్రిషన్స్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఇక్కడికి చేయాలంటేనే ఇది. సో నౌ ద గట్ ఈస్ ద ఫస్ట్ బ్రెయిన్. ఓకే. అండ్ సెకండ్ బ్రెయిన్ ఈజ్ ది కమాండ్ కంట్రోల్ బ్రెయిన్. ఓకే. సో గట్ కనుక సరైన పోషకాలు కనుక బ్రెయిన్కి ఇవ్వకపోతే అక్కడ నుండి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇంతవరకు బ్రెయిన్ తనంతా తను పనిచేస్తుంది అనుకుంటున్నాం, కాదు, దానికి మూలం గట్. సో అగైన్ ఫుడ్ సప్లిమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఇలా అన్ని ఇండస్ట్రీస్లో హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదం అన్ని ఇండస్ట్రీస్లో ఫుడ్ సప్లిమెంట్ ఇండస్ట్రీస్లో ఈరోజు పెద్ద ఎత్తున ఫుడ్ యొక్క ప్రాముఖ్యత, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్, దాని యొక్క ఇంటేక్. ఇప్పుడు మనం ఫుడ్ అన్ని తింటాము, అన్ని బాడీకి పడదు, కొన్ని బయటికి వెళ్ళిపోతాయి, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన మైండ్ మీద ప్రభావం చూపిస్తాయి. సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్కోప్ ఉంది. మొత్తం ఎవరైతే హాస్పిటల్స్తో పాటు వెల్నెస్ అనేటువంటి కాన్సెప్ట్ అందరూ హోలిస్టిక్గా వచ్చేస్తారు కాబట్టి ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. అంటే కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా బాగా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి కదా సార్ ఇక్కడ? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్ అనేది దట్ ఈస్ వేర్ ఇప్పుడు ఇవన్నీ సమాజంలోకి వెళ్ళాలంటే ఒక నిన్నటి వరకు సమాజానికి అంత అవగాహన లేదు దీని మీద. ఎప్పుడైతే సంక్షోభం వస్తాడో అప్పుడే ఆయన అక్కడికి వెళ్తాడు, ఏదో ఒక సెంటర్కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఫస్ట్ జరగాల్సింది ఏంది? డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఒక టాబ్లెట్ ఇస్తాను, నీకు ఇంజెక్షన్ ఇస్తాను అంటే భయపడతాడు. ముందు ఆయనకు కావాల్సింది కౌన్సిలింగ్ కావాలి. ఈ కౌన్సిలింగ్ అనేది ఎవ్రీ ఫీల్డ్లో ఇప్పుడు వచ్చింది. మీరు కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది, వెల్నెస్ అనేది, మీరు స్కూల్లో టీచర్స్కి పేరెంట్స్కి మధ్యలో ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ కౌన్సిలింగ్ ద్వారా తీర్చామండి. ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ వచ్చింది కూడా కౌన్సిలింగ్ చేయమని చెప్తా ఉన్నారు. అలాగే ఈరోజు మీకు పేషెంట్ అండ్ డాక్టర్ మధ్యలో కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ వచ్చాయి. ఈరోజు ప్రతి విషయంలో కూడా కౌన్సిలింగ్ జరగాల్సింది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ కస్టమర్ ఆన్ ఎ డెలివరీ సైడ్ అండ్ ఏ సప్లై సైడ్. ఈ రెండింటి మధ్యలో ఉన్న వాళ్ళకి కావాల్సిన ఒక అండర్స్టాండింగే అవేర్నెస్. ఆ అవేర్నెస్సే వెల్నెస్. దట్ ఈస్ బేసిక్గా మనం అది ఇట్ ఈస్ అగైన్ కనెక్టెడ్ టు ద బ్రెయిన్. ఒక్కొక్కడి పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుంది. ఒకడు బాగా అవగాహనతో వస్తాడు, ఎక్కువ అవగాహనతో, ఒకడు కొద్ది బిలో అవగాహనతో వస్తాడు. వీళ్ళందరినీ కూడా బ్యాలెన్స్ చేసి ఆ ప్రోడక్ట్ యొక్క ప్రాముఖ్యతను చెప్పి
దాన్ని సద్వినియోగం జరిగేటువంటి పరిస్థితే ఈ మైండ్ ఎక్స్పోలో జరుగుతుంది. ఓకే. అండ్ రీసెంట్ టైమ్స్‌లో మనం స్టార్టప్స్ అనేది కూడా చూస్తూ ఉన్నాం. ఏంటంటే అంటే టెక్నాలజీ పరంగానే కాకుండా ఇలాంటి వాటిలలో కూడా స్టార్టప్స్ వస్తూ ఉంటాయి. మరి ఈ స్టార్టప్స్‌కి ఎలా ఉపయోగపడుతుంది మైండ్ ఎక్స్‌పో? ఈరోజు స్టార్టప్స్ అనేది ఒక మారుతున్నటువంటి ప్రపంచంలో అతి ఎక్కువ అవకాశాలు ఇచ్చేది యువతకు కానీ, ఇన్నోవేషన్స్కి కానీ, కొత్తగా వస్తున్న మార్పులకు కానీ, కొత్త రోగాలకి కొత్త వైద్యం. సమస్యలు సమాధానంగా లేదా కొత్త ట్రీట్మెంట్స్ అన్నట్టుగా ఇప్పుడు టెక్నాలజీ, ఇప్పుడు సపోజ్ మీకు సైన్స్, ఇప్పుడు ఎంబీబీఎస్లో చదివిన వాళ్ళకి, మెడికల్ సైన్స్ ఫార్మసీ చదివిన వాళ్ళకి, లేదా ఆయుర్వేదిక్ అలోపతి చదివిన వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయాలు ఏంటంటే ఇలా టెక్నాలజీని యూజ్ చేసి కస్టమర్కి రీచ్ చేయడం. ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు. సో ఈ గతంలో ప్రాక్టీస్ చేసిన అన్ని కూడా టెక్నాలజీ ద్వారా. ఇప్పుడు మీకు ఒక చెయ్యికి ఒక యాప్ పెట్టుకుంటే, అంటే మీరు ఒక వాచ్ పెట్టుకున్నా, లేదా ఇక్కడ ఒక చిన్న ప్యాచ్ ఇస్తాడు, దాని ద్వారా బాడీలో ఉన్నటువంటి రీడింగ్స్ అన్ని తీసుకోవడం. అదే కాకుండా కొన్ని రీడింగ్స్ మీ యొక్క సమస్యల్ని ఆ టెక్నాలజీ ద్వారా ఎవరైతే అక్కడ ట్రీట్ చేయదలుచుకున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్, వాళ్ళ ప్రోడక్ట్స్ మళ్ళీ దాన్ని ప్రిస్క్రైబ్ చేయడం. బాడీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మారుతున్నటువంటి తన యొక్క లోపల వస్తున్నటువంటి మార్పులు, బికాజ్ ఆఫ్ ద ప్రెషర్ కావచ్చు, బికాజ్ ఆఫ్ ద వర్క్ ఈజ్ డూయింగ్, మైండ్ మీద ప్రెషర్, స్ట్రెస్ కావచ్చు, దానివల్ల బాడీలో మెటబాలిజం మార్పులు రావచ్చు. ఆ మార్పుల యొక్క మూలానుసారంగా ఇక్కడ టెక్నాలజీ యూజ్ చేసి తనకి ఏ టైంలో ఏది ఇస్తే బాగుంటుంది, పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి, లంచ్ ఏం తినాలి, డిన్నర్ ఏం తినాలి అనేటువంటి ఒక టెక్నాలజీ ఇవాళ వచ్చింది. ఆ టెక్నాలజీ సంబంధించినటువంటి స్టార్టప్స్ కోకొల్లలుగా వచ్చాయి మార్కెట్లో. దాన్ని ఈరోజు ఎగ్జిబిషన్లో పెట్టుకోవడం ద్వారా మీరు రీచ్ అవుట్ అవుతారు. కొత్తగా వచ్చిన స్టార్టప్స్ అన్నీ కూడా మీరు యూ కెన్ రీచ్ అవుట్ టు దెమ్, అండ్ ఈవెన్ కస్టమర్స్ ఆర్ గెటింగ్ ఎక్సైటెడ్ టు యూజ్ దెమ్, బికాజ్ వాళ్ళకి తెలియని ఒక వాళ్ళ వ్యవస్థని ఈజీ చేయడము, వాళ్ళకి తెలియని ఒక ఆందోళన తగ్గించేటువంటి పరిస్థితి టెక్నాలజీలో ఉంది. ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఎనీవన్. ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్, దట్ ఈస్ మోర్ సేఫర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాలన్నా పేషెంట్స్, లేదా అమ్ముకునేటువంటి సంస్థల యొక్క కాన్ఫిడెన్స్ పెంచాలన్నా ఇలాంటి ఎక్స్పోలో ఒక వేదికగా పనిచేస్తాయి. కాబట్టి సో డెఫినెట్లీ స్టార్టప్స్ కూడా ఇది ఒక పెద్ద అవకాశం. అంటే ఎవరైనా కానీ స్టాల్ పెట్టుకునే వాళ్ళైనా కానీ, ఎగ్జిబిటర్స్ వాళ్ళందరికీ కూడా ఈ ఎక్స్పో ద్వారా ఎంతమంది వస్తారు, అంటే ఎంతమందికి మేము రీచ్ అవుట్ అవ్వచ్చు అని అనుకున్నారంటే ఎలా సార్? మా టార్గెట్ 1,00,000 కుటుంబాలు. ఓకే. 1,00,000 కుటుంబాల్లో ఈ 3 రోజులలో అట్లీస్ట్ మేము 1,00,000 కుటుంబాలు ఎందుకంటున్నానంటే, యావరేజ్గా 6 నుంచి 7,000 కనుక టచ్ అయితే ఇట్ రీచెస్ టు 1,00,000 ఫ్యామిలీస్. అంటే 3 రోజుల్లో 3,000 20,000 మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తాము 3 రోజులలో. 20,000 ఒక ఫ్యామిలీకి ఒక పర్సన్ వస్తే వాళ్ళ ఇంట్లో ఒక భార్య, భర్త, 2 పిల్లలు, వాళ్ళ తల్లి, తండ్రి ఎవరో ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఒక 5గురినైనా ప్రభావితం చేయగలుగుతాడు తను వస్తే. సో దిస్ ఈజ్ అవర్ టార్గెట్. ఓకే. సో ఈ టార్గెట్తో మేము ముందుకు వెళ్తున్నాం. అంటే ఏదో పెట్టాము, ఏదో అవేర్నెస్ చేయడం కాదు. వీఆర్ వెరీ ఫోకస్డ్ ఇన్ అవర్ టార్గెట్. ఓకే. వీ వాంట్ టు టర్న్ అవుట్ అరౌండ్ 6 to 7 or 8,000 పీపుల్ ఆన్ అన్ యావరేజ్ పర్ డే. ఫుట్ఫాల్ వస్తారు, పోతారు ఎగ్జిబిషన్కి. కానీ సెమినార్లకు మాత్రం మీరు కంపల్సరీ ఎక్స్పర్ట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. దేర్ ఇస్ నో ఎంట్రీ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ సెమినార్స్. ఓకే. సెమినార్ లిమిటెడ్ ఉంటుంది, బట్ ఎగ్జిబిషన్ ఇస్ ఓపెన్ టు ఆల్. ఓకే. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ కాలేజెస్, స్కూల్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, పేరెంట్స్, తర్వాత బిజినెస్ కమ్యూనిటీ. సో వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం. వీళ్ళు ఈ వర్గాలు కనుక వస్తే, టీచింగ్ కమ్యూనిటీ కూడా వస్తే, దే కెన్ రియల్లీ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ద హోల్. మీరు అన్నట్టు కూడా 2 సంవత్సరాలు ఉన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేదే ఈ మైండ్ ఎక్స్పో అని అర్థమవుతుంది. అంటే ఇక్కడ వస్తూ ఉన్న స్టాల్ పెట్టుకోవడానికైనా కానీ వాళ్ళకంటూ కూడా పర్టికులర్గా కొన్ని ప్రోడక్ట్స్ అండ్ ఏదైనా క్రైటీరియా అలాంటిది ఏదైనా ఉందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈ ఒక 100 స్టాల్స్ మేము ప్లాన్ చేస్తున్నాం, 80 to 100 స్టాల్స్. దాంట్లో ఎవ్రీ 10 స్టాల్స్కి ఒక B2B స్టాల్ ఏంటంటే, వాళ్ళు దే కెన్ పర్సనలీ గో అండ్ టేక్ ద సపోజ్ ఒక 6 స్టాల్స్ అల్జీమర్స్, ఆటిజం మీద వచ్చాయి. ఆటిజం పిల్లలకు సంబంధించినటువంటి ఒక స్టాల్, ఫ్రీ స్టాల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ స్టాల్లో యూ కెన్ నో ద ఇన్ఫర్మేషన్
అబౌట్ ది ఆటిజం. Yeah. మీకు ఒక ఇండికేటర్స్ కూడా ఉంటాయి. సపోజ్ మీకు అసెస్ చేసుకోవాలని ఉంది మీకు ఆ సమస్య గురించి, లేదా డేటాస్ ఎవరెవరు ఎక్కడెక్కడ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు హైదరాబాద్లో కానీ త్రూఅవుట్ ద ఇండియాలో కానీ, ఆ సెంటర్కి వెళ్ళినప్పుడు యూ గెట్ ఆల్ ద పర్సన్ టు పర్సన్ ఇన్ఫర్మేషన్. మీరు మీ యొక్క డౌట్స్ క్లియర్ చేసుకోవడం, మీరు కొంత ఇన్ఫర్మేషన్ అక్కడ తీసుకోవడము. అక్కడ కొన్ని చార్ట్స్ కూడా ఉంటాయి. ఓకే. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సెల్ఫ్ అసెస్మెంట్ చార్ట్స్. దాంట్లో ఏంటంటే కొన్ని క్వశ్చనీర్స్ ఉంటాయి. మీరు ఒక క్వశ్చన్కు ఆన్సర్ చేయగలిగితే ఆ ఆన్సర్లో ఇన్ని పాయింట్స్ అని ఉంటాయి. మీరు 5-6 క్వశ్చన్స్ సమాధానం తెచ్చుకుంటే మీకు అర్థమవుతుంది మీకు ఎంత పర్సెంటేజ్ మార్కులు వచ్చాయి, దాన్ని బట్టి మీ లోపల ఉన్న సమస్య ఏందో. ఆ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ జరిగింది ఇప్పుడు మొత్తం ఇక్కడ ఎక్స్పోకి. ఓకే. సో అవన్నీ కూడా మీకు తర్వాత ఎగ్జిబిట్స్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు పిల్లలకి ఐక్యూ లెవెల్ ఎంత ఉంది, నీకు మెమరీ ఎంత ఉంది, నీకు ఒక బ్రెయిన్ నీకు సరిగా పనిచేస్తుందా లేదా, లేదా నీకు సంబంధించిన విజువల్ అండ్ ఆడియో విజువల్ ఆర్ ఐస్ వర్సెస్ మైండ్ ఎట్లా పనిచేస్తుంది. చాలా ఒక సింపుల్ అక్కడ మీకు పజిల్స్ లాంటివి, అక్కడ మీకు కొన్ని విజిబుల్ ఇవి మీకు మీ బ్రెయిన్కు మీ మైండ్కి మీ బాడీ కనెక్షన్ సంబంధించి చాలా ఎగ్జిబిట్స్ ఉంటాయి. అవి మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడే యూ కెన్ చదివి చూస్తేనే మీకు తెలిసిపోద్ది. యూ కెన్ ఆల్సో అసెస్ యువర్ సెల్ఫ్. అంటే ఎక్స్పో ద్వారా కేవలం బిజినెస్ కాకుండా పీపుల్ అంటే ఎడ్యుకేట్ అనేది కూడా చేయడానికి బిజినెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ అవేర్నెస్. ఓకే. బిజినెస్ ఈజ్ నాట్ ఫర్ జస్ట్ మనీ ఆర్ బిజినెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవేర్. వితౌట్ అవేర్నెస్ దేర్ ఇస్ నో బిజినెస్. సో అవేర్నెస్ ఏ లెవెల్లో ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఈ సైకలాజికల్ ఎమోషనల్ అవేర్నెస్ అనేది ఒక ట్యాబు లాగా ఉంది సమాజంలో. దీన్ని మనం అక్కడ రాగానే ట్యాబు కాదు బాబు, మేము ఈజీగానే ఇంత సింపుల్గా ఉంది, మనం ఎన్నటిదాకా దీని గురించి ఇంత భయపడ్డామే, ఎంత చక్కగా వెళ్ళి మనం తెలుసుకోగలుగుతున్నాం ఒక ఫీలింగ్ రావాలి ఫస్ట్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత. సో అక్కడ ఆ రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే. అండ్ ఫైనల్గా సార్, ఇది ఎగ్జిబిషనా లేకపోతే మరి వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేయడానికి ఒక గొప్ప వేదిక? ఇది మనం ఒక అవకాశంగా చూడాలి. మోర్ దెన్ ఎనీ ఎగ్జిబిషన్. ఇది జీవితంలో ఎవరికి అవకాశం అంటే ఒక ప్రోడక్ట్ అమ్ముకునే వాడికి ఎంత అవకాశం ఉందో ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కస్టమర్స్ రీచ్ అవ్వడం కూడా అంతే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చాలా కష్టపడి ఒక టెక్నాలజీ నేను ఇన్వెస్ట్ చేశాను. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉన్నాను. నాకు కొంత టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉంది, కానీ అక్కడ మార్కెట్లో ఒక గ్యాప్ ఉంది. నేను ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయగలుగుతాను, చేశాను, కానీ నాకు ఒక వేదిక దొరకడం లేదు. ఏది నేను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ వాళ్ళు వచ్చి ఎగ్జిబిట్ చేసుకోవడం ద్వారా దే విల్ గెట్ ఎక్స్పోజ్ టు ది థింగ్. ఇక్కడ మీడియా కవరేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. మీడియా ద్వారా కూడా మీరు ప్రజల్లోకి రీచ్ అవుతుంది. సో యూ కెన్ రియల్లీ ఇప్పుడు ఇది ఎవ్రీ ఇయర్ జరగబోతుంది ఈ ఎక్స్పో. అలాగే ఇక్కడే కాదు, దిస్ ఎక్స్పో విల్ బి ఇన్ బిట్వీన్ యాన్యువల్. అంటే ఈ ఇయర్ ఆగస్ట్లో వస్తే నెక్స్ట్ ఆగస్ట్లో మళ్ళీ హైదరాబాద్లో వస్తుంది. ఓకే. ఈ ఇన్ బిట్వీన్ ఎవ్రీ 3 క్వార్టర్లీ మీకు ఒకసారి బెంగళూరులో పెడితే, ఒక చెన్నైలో లేదా పూణేలో ఢిల్లీలో అట్లా రొటేషన్లో ఉంటుంది. ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది సబ్జెక్ట్. సో వీ వాంట్ టు కంటిన్యూ దిస్ ఇన్ అదర్ మెట్రోస్ ఆల్సో. ఇట్ వాస్ నైస్ అండ్ సూపర్ సార్. ఏంటంటే ఎవరైనా కానీ సో వచ్చారు అని అంటే ఇక్కడ అటు కస్టమర్స్కి ఇంపార్టెంట్ ఉండాలి, దాంతోపాటు ఎగ్జిబిట్ చేస్తున్న వాళ్ళకు ఇంపార్టెన్స్ అనేది ఉండాలి, ఆ ప్రోడక్ట్ అనేది కూడా ఇంకా ఎఫెక్టివ్గా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ మైండ్ ఎక్స్పో ముందుకెళ్ళబోతుంది. రియలీ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.